హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో వచ్చేసి దీపావళి ముందు రోజుదండి. ఏమీ అనుకోవద్దు, కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ చేయలేకపోయాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ అయితే పాలైతే మరగబెట్టుకున్నాను. అలాగే ఒకవైపు రైస్, ఇటువైపు అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఈరోజు క్యారెట్ ఎగ్ ఫ్రై అనమాట. నైట్ అయితే గిన్నెలు కడగలేదండి, అందుకని వంట చూసుకుంటూ ఇటువైపు అయితే గిన్నెలు కడుగుతున్నాను. ఇంతలోగా క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది, అందుకనే 2 ఎగ్స్ అయితే దాంట్లో కొట్టేసి వేసేసాను అనమాట. మంచిగా క్యారెట్ని అలాగే ఎగ్ అనేది మంచిగా కలిసిపోయే వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇటువైపు అయితే క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఈరోజు పిల్లలకైతే టిఫిన్లోకి ఉప్మా చేస్తున్నాను. ఈరోజు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఏమీ లేవు, అందుకని త్వరగా అవ్వాలంటే ఉప్మా అయితే చేసేస్తున్నాను. నాకేమో గోధుమ రవ్వ ఇష్టము, మా పిల్లలకేమో బొంబాయి రవ్వ ఇష్టము. సరేలే, వాళ్ళే కదా త్వరగా తినేసి స్కూల్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసేస్తున్నాను. తాలింపు అయితే వేసేసిన తర్వాత నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాత రవ్వ అయితే వేసేస్తున్నాను. ఇంకా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది కదా. అందుకని ఇటువైపు అయితే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. దీనిపైన లైట్గా పంచదార కొంచెం చల్లిచ్చాను అనుకోండి, టిఫిన్ అనేది చక్కగా తినేస్తారు వాళ్ళు. వేడివేడిగా బాగుంటుందండి ఉప్మా అనేది. ఇంకా ఇటువైపు రైస్ అయిపోయింది, అలాగే క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. పిల్లలకైతే ఉప్మా వేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. ఇంతలోకి లంచ్ బాక్సులు అన్నీ అయితే ముగ్గురికి కట్టేశానండి. పాపకైతే ఇంకా జడలు వేయాలి, ఇంకా పాపకైతే జడలు వేసేస్తున్నాను. ఈరోజైతే మీతో చాలా షేర్ చేసుకోవాలండి ఇంటి గురించి. అంటే మేము ఇల్లు కట్టినప్పుడు ఏమేమి ఫేస్ చేసాము, అలాగే మీరు కట్టినప్పుడు కూడా ఏమేమి కట్టుకోవాలనేది మీకు చెప్తాను. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎంత బాగా కట్టుకోవాలనుకున్నా కూడా ఏదో ఒక పొరపాటు అయితే చేస్తాం కదా. నేను ఈరోజైతే మీకు వీడియోలో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. అందుకని ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి వీడియో. అప్పుడే నేను మధ్య మధ్యలో, ఎందుకంటే ఇంట్లో గురించి అలాగే దాని గురించి చెప్తూ ఉంటాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా మా బావ కూడా వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని స్కూల్కి. ఇంకా అత్తమ్మ కోసం అయితే నేను ఈరోజైతే కొత్త ప్రయోగం చేశాను. గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలో బెల్లం వేసేసి ఆవిడకైతే రోజు ఉప్మా రాగిజావ అయిపోతుందని ఈరోజైతే గోధుమ పిండిలో బెల్లం వేసేసి ఈ విధంగా అయితే వండాను ఆవిడకి. ఇంకా టేస్ట్ కూడా బాగుందని చెప్పారు. చల్లారినాక ఆవిడ తింటారు, పలచగా తింటారు కాబట్టి ఈ విధంగా పలచగా కాచాను. ఇంకా నాకు కూడా ఉప్మా గత అయిందిలేండి. ఈరోజు ఆ ఉప్మా తిన్నాను నేను. నాకు అంత ఇష్టం ఉండదు ఉప్మా అనేది, కాకపోతే ఏం చేస్తాను, ఇంక మళ్ళీ వండుకోలేక ఉప్మా అయితే తినేసాను. ఇంక ఈరోజు ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చాను, అందుకే ఉల్లిపాయ బుట్ట మొత్తం క్లీన్ చేసేసి ఉల్లిపాయ బుట్టలు అయితే ఉల్లిపాయలు వేసేసాను. ఇటువైపు అయితే కోడిగుడ్లు కూడా తీసుకొచ్చాను, అది కూడా బుట్టలు అయితే వేసేసుకుంటున్నాను. కోడిగుడ్లు ఇలా అట్టతో ఉంచామనుకోండి బొద్దింకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట. మా ఇంట్లో లేవు, కాకపోతే చెప్పాను కదా, ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి, బొద్దింకల సమస్య ఉన్న వాళ్ళకి. అలాగే ఇటువైపు అయితే మిగతా గిన్నెలు కూడా అన్నీ కడిగేసి ఇంకా కిచెన్ మొత్తం నీట్గా అయితే చేసేసాను. ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే ఇక్కడ అయిపోయిందండి, హ్యాండ్ వాష్ అయితే వేయాలి. అయితే ఇలా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా ప్యాకింగ్ తెచ్చుకుంటాను అనమాట ప్యాకెట్లో. ఇంకా ఇది హ్యాండ్ వాష్ది డబ్బా ఉంటుంది కాబట్టి అయిపోయినప్పుడల్లా ఇలా వేసుకుంటాను. లేదంటే పిల్లలు ఎక్కడ పెట్టాను అనుకోండి డబ్బా, ఊరినే మాటి మాటికి చేతులు కడుగుతూ ఉంటారనమాట. కావాలనే హ్యాండ్ వాష్తో ఆడాలని ఇంకా అలా కడుగుతూ ఉంటారు. ఇంకా నేను అందుకని ఈ ప్యాకెట్ అయితే దాచిపెట్టేసి ఇంక నిదానంగా ఇంకా ఈ విధంగా అయిపోయినప్పుడల్లా ఇలా వేసేసుకొని అక్కడ పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు మీకు ఇంటి గురించి చెప్పాలనుకుంటున్నాను కదండి. ఇంకా మేము ఇల్లు కట్టుకుని ఇప్పుడైతే 2 ఇయర్స్ అవుతుంది. మాకు ఇక్కడ వచ్చేసి డ్రైనేజీ కలెక్షన్ లేదండి. మాకు ఇక్కడ డ్రైనేజీ కలెక్షన్ లేకపోవడం వల్ల వరలు అంటారు కదా, వరలు అయితే తవ్వించేసి ఇంకా మేమైతే అందులోకి అయితే వాటర్ వదులుతున్నాము. అయితే ఇప్పుడు ఏమైందంటే మొన్న వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చినప్పుడు అయితే మాకు డ్రైనేజీ నిండిపోయింది. ఆ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మాకేం ప్రాబ్లం లేదండి, కాకపోతే బయట కూర్చుంటారు కదా, వాళ్ళకైతే బయట వెళ్ళిన వాళ్ళకి బాగా స్మెల్ వస్తుంది. మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడడం అసలు ఇష్టం లేదు. ఇంకా డ్రైనేజీ వాళ్ళకి ఫోన్ చేసామన్నమాట. చేసిన 3 డేస్కి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అసలైన ప్రాబ్లం ఇక్కడేనండి. డ్రైనేజీ నిండిపోయినప్పుడు మనకు తెలియడానికి పైప్ అయితే బయట పెట్టారండి, నిండిపోయిందని మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు డ్రైనేజీల నుండి వాటర్ తీయాలంటే మరి ఎలా తీయాలి, అక్కడ ఏం చేశారంటే హోల్ ఏం పెట్టకుండా డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తారు. డ్రైనేజ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ తీయాలమ్మా, హోల్ ఏం లేదా అని అడిగారు. అప్పుడు కానీ మాకు తెలియలేదనమాట ఇక్కడ హోల్ పెట్టుకోవాలనే విషయము. మా మేస్త్రి గారు ఇల్లు మొత్తం మంచిగా కట్టారు మేము అడిగినట్లు, కాకపోతే అక్కడ ఒక్క విషయంలో మాత్రం మాకు ఆయన చెప్పలేదు, మాకు కూడా తెలియదు అనమాట హోల్ పెట్టుకోవాలనే విషయము. ఇంకా అలా జరిగిందనమాట. అందుకని మేము చేసిన పొరపాటు మీరు కూడా చేయొద్దండి అసలు. ఇంకా డ్రైనేజీ వాళ్ళతోనే తవ్వించి అక్కడైతే నాకు తెలుసు కదండి వరలు ఎక్కడ వేసారనేది, ఇల్లు కట్టేటప్పుడు దగ్గర ఉన్నాను కాబట్టి ఆ ప్లేస్మెంట్ చెప్తే అక్కడ తవ్వారనమాట.
తవ్వేసరికి హోల్ అయితే పడింది. ఇంకా పైపు వెళ్ళేలాగా హోల్ అయితే పెట్టారండి, ఎక్కువ పెట్టకంట. ఇంకా లోపల వేస్ట్ వాటర్ అంతా తీసేశారు. లోపలైతే గ్యాస్ అయితే ఫామ్ అవుతుందంట, అందుకని అగ్గిపెట్టి అడిగారు. వాళ్ళకి తెలుస్తుందంట గ్యాస్ ఫామ్ అయింది లేదనేది డ్రైనేజీలో. మీరు అనుకోవచ్చండి ఇలా డ్రైనేజీ గురించి కూడా మీరు చెప్పాలా అనుకోవచ్చు. కాకపోతే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, డ్రైనేజీ కలెక్షన్ లేని వాళ్ళు ఇలాంటి పొరపాట్లు అయితే చేస్తారేమని చెప్తున్నానండి, ఒకరికైనా యూజ్ అవుతుందని. అలాగే ఇక్కడ తవ్వారు కదండి మా ఇంటి దగ్గర, ఆ డ్రైనేజీ తవ్వినప్పుడు పాపం వాళ్ళు బాగా కష్టపడ్డారు. పైన ఇటువైపు చూస్తేమో మెట్లు తగిలేస్తున్నాయి గుణపంతో తవ్వుతుంటే. సుత్తి సానం పెట్టి అయితే తవ్వారండి. 20 మినిట్స్ అయితే పట్టింది. ఇవన్నీ టైం వేస్టే కదండి. అదే హోల్ ఉందనుకోండి, అలా మూత తీసేసి వేస్ట్ వాటర్ అయితే తీసేస్తారు. మాకు వేస్ట్ వాటర్ తీయడానికి అయితే ఒక 10 మినిట్సే పట్టింది, అంత త్వరగా అయిపోయింది. తవ్వడానికి మాత్రం 20 మినిట్స్ అయితే అయింది. డ్రైనేజీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెట్లు అలాగే అక్కడంతా క్లీన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే దీపావళి ఉంది కదా, అందుకనే మెట్లన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా పనిలో పని గార్డెన్ కూడా క్లీన్ చేసేద్దామని ఇంకా పైకైతే వచ్చాను. ఇంకా ఆ రోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇంకా అందుకని ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాంటివన్నీ పాదులన్నీ, వేస్ట్ పాదులన్నీ తీసేసాను. ఇంక ఎండిపోయిన ఆకులన్నీ మడులు ఉంటాయి కదా, ఆ మడుల్లోనే వేసేసి మట్టి అయితే వేసేసాను. ఇంకా డాబా మొత్తం క్లీన్ అయితే చేస్తానండి. ఇంకా నాకు 3:34 అయితే అయ్యిందనమాట క్లీనింగ్ మొత్తం చేసేసరికి. నా అవతారం చూసారా ఎలా ఉంది. ఇంకేంతేనండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.